Hi dear students, good morning everybody. This is Rajendra Vadde, lecturer in political science. Today we have to discuss about జియావుద్దీన్ బరౌని. మనము ఇప్పుడు జియావుద్దీన్ బరౌని గురించి తెలుసుకుందాం. జియావుద్దీన్ బరౌని మధ్యయుగ భారతదేశానికి చెందినటువంటి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో గొప్ప రాజనీతివేత్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. జియావుద్దీన్ బరౌని ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో వారి యొక్క ఆస్థానంలో పనిచేయడం జరిగింది. ఇతను 1283 సంవత్సరంలో జన్మించాడు. ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలనా కాలంలో ఆ యొక్క ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, రాజు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి, రాజ్యతంత్రంను ఏ విధంగా పాటించాలి అనే ముఖ్యాంశాలను గురించి అతని యొక్క గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. కావున ఇతని యొక్క రచనల్ని కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంతో పోల్చడం జరుగుతుంది. జియావుద్దీన్ బరౌని was the most important political thinker of the Delhi Sultanate period. He lived during the period of Muhammad bin Tughlaq and Firoz Shah Tughlaq. ఇతని యొక్క రచనల్లో అత్యంత ప్రధానమైనటువంటిది తారిఖ్-ఏ-ఫిరోజ్ షాహీ. ఇతను రచించినటువంటి తారిఖ్-ఏ-ఫిరోజ్ షాహీ అనేటువంటి గ్రంథము ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో ముఖ్యంగా బాల్బన్ నుండి మరియు ఫిరోజ్ షా కాలం వరకు కూడా దాని గురించి వివరించడం జరుగుతుంది. ఢిల్లీ సుల్తాన్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప రాజు. అతనికి తన యొక్క రాజధాని ఢిల్లీ నుండి దేవగిరిని మార్చడం ద్వారా కొంత అపఖ్యాతి పొందినప్పటికీ గొప్ప రాజు అని చెప్పవచ్చు. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క తుగ్లక్ వంశంలో గొప్ప రాజు. ఇతను పేరు మీదుగానే ఢిల్లీలో కొత్త మైదానాన్ని ఫిరోజ్ షా కోట్ల మైదానాన్ని కూడా ఇతని ఫిరోజ్ షా తుగ్లక్ పేరు మీద నిర్మించడం జరిగింది. తర్వాత ఇతను రాసినటువంటి తారిఖ్-ఈ-ఫిరోజ్ షాహీ గ్రంథంతో పాటు ఫత్వా-ఈ-జహాందారీ అనేటువంటి గ్రంథము అత్యంత ప్రధానమైనటువంటిది అని చెప్పవచ్చు. ఇట్ వాజ్ రిటన్ as a nasihat or advice of the kings is another classic work on statecraft in the Indian political literature. భారత రాజనీతి తత్వ విచారంలో ఒక రాజ్యతంత్రం పైన వెలువడినటువంటి గ్రంథాల్లో కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం ఏ విధంగా వివరిస్తుందో అలాగే మధ్యయుగ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క జియావుద్దీన్ బరౌని రచించినటువంటి ఫత్వా-ఈ-జహాందారీ కూడా రాజ్యతంత్రం గురించి తెలియజేస్తుంది. అదే ఫత్వా-ఈ-జహాందారీ. ఈ ఫత్వా-ఈ-జహాందారీ అనేటువంటిది కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంతో అలాగే మాకియవెల్లి రచించినటువంటి ద ప్రిన్స్ అనేటువంటి గ్రంథంతో పోల్చడం జరుగుతుంది. ఎందుకనగా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రాజ్యతంత్రం గురించి ఏ విధంగానైతే వివరించాడో అలాగే ప్రిన్స్ గ్రంథంలో మాకియవెల్లి ఏ విధంగా వివరించాడో ఆ విధంగా ఫత్వా-ఈ-జహాందారీ అనేటువంటి గ్రంథంలో జియావుద్దీన్ బరౌని ఆ యొక్క రాజ్యతంత్రము, రాజు యొక్క విధులు, రాజు పాటించాల్సినటువంటి లక్షణాలు, రాజు యొక్క అర్హతలు అనేక విషయాలను గురించి అందులో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క జియావుద్దీన్ బరౌని యొక్క థియరీ ఆఫ్ కింగ్షిప్ అంటే రాజు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అట్లాగే ఏ విధమైనటువంటి విధులను పాటించాలి అనేక అంశాలను గురించి ఆ యొక్క స్టేట్ క్రాఫ్ట్ ఫత్వా-ఈ-జహాందారీలో వివరించడం జరిగింది. ద కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కింగ్స్ డామినెన్స్ ఓవర్ ఆల్ ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఎన్షూర్డ్ బై సజెస్టింగ్ వేరియస్ మెథడ్స్. అకార్డింగ్ టు Barani, the king should implement Islamic Shariat in all walks of life objectively.
జియావుద్దీన్ బరోని ప్రకారము రాజు అంటే ఆ యొక్క మధ్యయుగ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కాలానికి చెందినటువంటి రాజులందరూ కూడా ఇస్లామిక్ యొక్క షరియత్ చట్టాలని షరియత్ న్యాయాన్ని అందరూ రాజు ఎల్లవేళలా దాన్ని అమలు చేయాలి అనేటువంటిది పేర్కొనడం జరిగింది. అలాగే రాజు తన యొక్క ఆధిపత్యం ప్రదర్శించడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులను కూడా ఉపయోగించాలి అని పేర్కొన్నాడు. ముఖ్యంగా అతని యొక్క జియావుద్దీన్ బరోని రాజుకు చెప్పినటువంటి అంశాలలో హీ అడ్వైజ్డ్ ద కింగ్ అండ్ ద హయ్యర్ అడ్మినిస్ట్రేటర్స్ టు ఫాలో ద షరియత్ ఇన్ పర్సనల్ అండ్ పొలిటికల్ డొమైన్ విచ్ హీ ఫెల్ట్ యాజ్ డిజైరబుల్. రాజు మరియు ఇతర ఆ యొక్క అధికారులందరూ కూడా ఆనాడు అమల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇస్లామిక్ షరియత్ చట్టాన్ని రాజు మరియు పరిపాలనా అధిపతులందరూ కూడా తూచా తప్పకుండా ఇస్లామిక్ షరియత్ చట్టాన్ని వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా దాన్ని అందరూ కూడా అమలు చేయాలని పేర్కొన్నాడు. ఎందుకనగా మధ్యయుగ యొక్క ఢిల్లీ సుల్తాన్లందరూ కూడా ఇస్లామిక్ చెందినటువంటి వారే కాబట్టి ఆ యొక్క ఇస్లామిక్ షరియత్ చట్టాన్ని అమలు చేయాలని రాజుకు జియావుద్దీన్ బరోని సూచించడం జరిగింది. హిజ్ వ్యూస్ ఆన్ రిలీజియన్ వర్ మోర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఏ పొలిటికల్ టూల్ ఫర్ కన్సాలిడేటింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ద స్టేట్ విచ్ హీ ఐడెంటిఫైడ్ విత్ ద Muslim ruling elite. However, he equally emphasized the formulation of Jawabit, the state laws in the political domain, and considered flexibility in the not following the Shariat in their private spheres. ముఖ్యంగా ఈ యొక్క షరియత్ చట్టాలని అమలు చేయడంతో పాటు ఒక జవాబిత్ అనేటువంటి దాన్ని కూడా రాజ్య చట్టాల కొరకు వాటిని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది అని పేర్కొన్నాడు. జవాబిత్ అంటే ఏంటిది, అసలు దానికి సంబంధించి ఏం చేయాలి, వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి, ఏమి అమలు చేయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జవాబిత్ దీస్ వర్ ద స్టేట్ లాస్ విచ్ వర్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ షరియత్. అంటే ఇవి రాజ్యానికి సంబంధించినటువంటి చట్టాలని. అంటే సాధారణంగా షరియత్ చట్టాలు వేరు, అంటే ఇస్లామిక్ చట్టాలు వేరు, మరియు రాజ్యానికి సంబంధించినటువంటి చట్టాలు వేరుగా ఇక్కడ అంటే ఈ యొక్క జవాబిత్ అనేటువంటి దాన్ని షరియత్లో ఎక్కడా కూడా పేర్కొనడము జరగలేదు. హీ అప్రూవ్డ్ లాక్సిటీ ఇన్ ఫాలోయింగ్ ద షరియత్ యాజ్ లాంగ్ ఇట్ సర్వ్డ్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ది స్టేట్. ఇంకా రాజుకు సంబంధించినటువంటి అనేక సలహాలని బరోని సూచించడం జరిగింది. అందులో కొన్ని ప్రధానమైనటువంటి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అత్యంత పేద బడుగు బలైన వర్గాల వారికి అతను యొక్క విద్య అనేటువంటిది నిషేధించడం అనేటువంటిది జరిగింది. బ్యానింగ్ ఎడ్యుకేషన్ టు ది అండర్ ప్రివిలేజ్డ్ అండ్ నాన్ డిస్క్రిప్ట్ పీపుల్ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, సప్రెసింగ్ ద రెబెలియస్ ఎలైట్ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఆల్ దీస్ అడ్వైస్ వర్ ఆల్ ఇంటెండెడ్ ఫర్ కన్సల్టేటింగ్ ద పవర్స్ ఆఫ్ ది ముస్లిం రూలర్స్. అట్లాగే ఆదర్శవంతమైనటువంటి రాజుగా సుల్తాన్గా అతను ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు పొందాలి అంటే ఒక ఆదర్శ రాజ్యం అనేది ఏ విధంగా ఉండాలి, ఆదర్శ ప్రభువుగా ఐడియల్ సుల్తాన్గా గుర్తింపు పొందడానికి అతను ఏం చేయాలనే దానికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు చేయడం జరిగింది బరోని. ఐడియల్ సుల్తాన్ షుడ్ బి born in a noble family. Sultan is an agent of God. He proposed divine origin theory. Sultan must follow Shariat in public life. ఒక రకంగా దైవదత్తాధికార సిద్ధాంతంలో జేమ్స్ వన్, సెయింట్ అగస్టిన్ మొదలగు వారు ఏ విధంగా పేర్కొన్నారో ఆ విధంగా అలాగే జియావుద్దీన్ బరోని కూడా రాజును దేవుని యొక్క ప్రతినిధిగా పేర్కొనడం జరిగింది. అనగా ఇక్కడ రాజ్యం అనేటువంటిది, రాజరికం అనేటువంటిది దైవదత్తాధికారము. రాజు దైవాంశ సంభూతుడు. ద సుల్తాన్ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ గాడ్. అందువల్లనే ఈ జియావుద్దీన్ బరోని దైవదత్తాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము, దాన్ని ఆమోదించడం అనేటువంటిది ఇక్కడ గమనించవచ్చు.
అట్లాగే రాజు ఉన్నత వంశంలో జన్మించిన వాడై ఉండాలి. ఒక రకంగా కౌటిల్యుడు, బుద్ధుడు చెప్పినట్టే రాజు యొక్క లక్షణాలలో రాజు ఉన్నత వంశానికి చెందినవాడై ఉండాలని ఏ విధంగా కౌటిల్యుడు, బుద్ధుడు తను ఆ యొక్క గ్రంథాల్లో వివరించారో, అలాగే బరాని కూడా ఆదర్శమైనటువంటి సుల్తాన్ లేదా రాజు అనేటువంటి వాడు హీ షుడ్ బి బార్న్ ఇన్ ఏ నోబుల్ ఫ్యామిలీ అని చెప్పడం జరిగింది. అట్లాగే రాజు సుల్తాన్ మస్ట్ ఫాలో షరియత్ ఇన్ పబ్లిక్ లైఫ్. అంటే ఈ యొక్క ప్రజా జీవితంలో ప్రతి యొక్క తన రాజ్యం అంతటా కూడా ఈ యొక్క షరియత్ చట్టాన్ని, ఇస్లామిక్ చట్టాలని ఆమోదించాలి. అంటే ఇతను రాజు దైవాంశ సంభూతుడు. ద సుల్తాన్ ఈజ్ ద అన్ ఏజెంట్ ఆఫ్ గాడ్ అండ్ ద స్టేట్ ఈజ్ ఆల్సో ద రాజ్యం అనేది కూడా దైవదత్తాధికారం అని చెప్పవచ్చు. రాజు యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే ఇక్కడ అనేక లక్షణాలని పొందుపరచడం జరిగింది. హీ షుడ్ హ్యావ్ ఏ సెన్స్ ఆఫ్ జస్టిస్. హీ షుడ్ బి వైజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ డిసెప్షన్ అండ్ కన్స్పిరసీస్. హీ మస్ట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్. హీ మస్ట్ బి ఏబుల్ టు మేనేజ్ టైమ్ ఫర్ పర్సనల్ అండ్ పబ్లిక్ లైఫ్. He should overcome these qualities: falsehood, deception, changeability, injustice and worthfulness. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఏ విధంగా రాజు లక్షణాల గురించి పేర్కొన్నాడో, బుద్ధుడు తన యొక్క బౌద్ధ మతానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా రాజు లక్షణాలని పేర్కొన్నాడో, అలాగే జియావుద్దీన్ బరౌని కూడా ఐడియల్ సుల్తాన్ అలాగే రాజుకి ఈ యొక్క అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి లక్షణాలకి రాజు యొక్క లక్షణాలని పొందుపరచడం, దాని గురించి వివరించడము జరిగింది. బరౌని ప్రకారము రాజుకు ముఖ్యంగా న్యాయం పట్ల, అట్లాగే ఏది మంచి ఏది చెడు అనేటువంటి దాని పట్ల, అట్లాగే ఆ యొక్క అనేక అంశాల పట్ల అన్నిటి జ్ఞానము ఉండాలి అని పేర్కొనడం జరిగింది. అట్లాగే హీ మస్ట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. అన్నిటికంటే ముఖ్యంగా కాలం విలువ తెలిసినటువంటి వాడై ఉండాలి. ఎందుకంటే సందర్భానుసారంగా తన యొక్క అనుచరులతోటి ఏ విధంగా మసలుకోవాలి, ఎప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేయాలి అనే దానికి సంబంధించి, ఎప్పుడు ఏ విధంగా తన యొక్క రాజ్య కార్యకలాపాలు చేయాలి అనే దానికి సంబంధించి అతనికి పూర్తి అవగాహన ఉండాలి. అట్లాగే కొన్ని అతను వాటి నుండి బయటపడటానికి తగిన అవగాహనను కలిగి ఉండాలి. ఆపదల నుండి బయటపడటానికి మరియు సందర్భానుసారంగా వాటిని పాటించాలి. అట్లాగే ఇక రాజు తన ఆస్థానంలో ఎవరెవరిని మంత్రులుగా చేర్చుకోవాలి, వారికి ఎవరెవరికి ఏ ఏ విధులను కేటాయించాలి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ యొక్క తన ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉన్నత వంశాలకు చెందినటువంటి వారిని వివిధ రకాలైనటువంటి విధులకి నియమించాలని పేర్కొన్నాడు. నోబెల్మెన్ వర్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ మోనార్కీ. దే వర్ ద చూజన్ ఇండివిజువల్స్ ఆఫ్ సుల్తాన్. సుల్తానే వ్యక్తిగతంగా ఆ యొక్క రాజవంశానికి చెందినటువంటి వారిని లేదా ఉన్నత వంశాలకు చెందినటువంటి వారిని ఈ యొక్క వివిధ రకాలైనటువంటి పదవులలో నియమించాలని పేర్కొనడం జరిగింది. దే వర్ ద ట్యాక్స్ కలెక్టర్స్. ల్యాండ్ వాజ్ కలెక్టెడ్ ఇక్తా. ఈ యొక్క ముఖ్యంగా భూమి శిస్తు అనేటువంటి దానికి ల్యాండ్ వాజ్ కాల్డ్ యాజ్ ఇక్తా. ఆ రోజుల్లో భూమిని ప్రధానంగా ఇక్తా అని చెప్పేసి పిలిచేటువంటి వారు. ఈ యొక్క ఇక్తా ఆ భూమి నుండి వచ్చేటువంటి పన్ను వసూలు చేసే వారినే ఇక్తాదార్ అని పిలిచేటువంటి వారు. ద ఇన్ఛార్జ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ద ల్యాండ్ వాజ్ కాల్డ్ ఇక్తాదార్. మనం ఈ రోజుల్లో భూమి శిస్తు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వనరు అని చెప్పవచ్చు. అలాగే ఆనాడు కూడా మధ్యయుగ భారతదేశంలో భూమి శిస్తు అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉండేది. భూమిని ఇక్తా అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు. ఆ యొక్క భూమి శిస్తు వసూలు చేసేటువంటి ఆ యొక్క అధికారిని ఇక్తాదార్ అనేటువంటి పేరుతో
పిలిచేటువంటి వారు. అలాగే దే రిసీవ్డ్ సర్ప్లస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఫార్మర్స్. దే ఆల్సో మెయింటైన్డ్ ఆర్మీ ఇన్ ద నేమ్ ఆఫ్ సుల్తాన్. దీస్ ఇక్తాదార్స్ వర్ ఆల్సో మెయిన్ అడ్వైజర్స్ ఆఫ్ సుల్తాన్. దే వర్ పార్ట్ ఆఫ్ ది రాయల్ కౌన్సిల్. ఈ యొక్క ఇక్తాదార్స్ ముఖ్యంగా ప్రజల నుండి ఆ యొక్క మిగులు ఏదైతే ఉత్పత్తి అయితే ఉందో, అంటే అది ధాన్యం రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, అలాగే పైసల ధనం రూపంలో కావచ్చు, ఆ యొక్క ప్రజల నుండి, రైతుల నుండి వసూలు చేసేటువంటి వారు. అంతేకాకుండా ఈ యొక్క ఇక్తాదార్స్ అనేటువంటి వారు ముఖ్యంగా వారు కొంత సైన్యాన్ని కూడా ప్రత్యేకంగా వారి సొంతంగా మరియు రాజు కొరకు కూడా కొంత సైన్యాన్ని మెయింటైన్ చేసేటువంటి వారు. అందుకే వీరిని రాజు యొక్క ముఖ్య సలహాదారులు కూడా భాగంగా చెప్పడం జరిగింది. దీస్ ఇక్తాదార్స్ వర్ ఆల్సో మెయిన్ అడ్వైజర్స్ ఆఫ్ సుల్తాన్. వీరు రాజు కొరకి ప్రధానంగా తమ యొక్క స్వంతం కోసం కూడా కొంత సైన్యాన్ని పెంచి పోషించేటువంటి వారు. అట్లాగే ఈ యొక్క సెలెక్షన్ ఆఫ్ నోబెల్ మెన్, అంటే ఈ యొక్క రాజాస్థానంలో మంత్రులుగా ఎవరెవరిని నియమించేటువంటి వారంటే వాళ్ళకి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనే దానికి సంబంధించి బరోని పేర్కొనడం జరిగింది. దే మస్ట్ బిలాంగ్ టు నోబెల్ ఫ్యామిలీస్. దే మస్ట్ బీ లాయల్ టు ది కింగ్. దే మస్ట్ నాట్ బీ గ్రీడీ. దే మస్ట్ హ్యావ్ సౌండ్ పొలిటికల్ జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ, ద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్. ముఖ్యంగా ఆ యొక్క ఆస్థానంలో నియమించుకునేటువంటి వారు ఉన్నత వంశాలకు చెందిన వారై ఉండాలి. రాజు పట్ల అత్యంత విశ్వాసము, గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. ఎటువంటి అత్యాశ, దురాశ, అవినీతికి పాల్పడనటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంతేకాకుండా దేవుని పట్ల భయము మరియు నమ్మకము కలిగి ఉండాలి. అత్యంత జ్ఞానాన్ని, చరిత్ర మరియు ఇతర అంశాల పట్ల జ్ఞానాన్ని కలిగి ఉండాలి. రాజకీయపరమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి ఉన్నత వంశాలకు చెందినటువంటి వారిని రాజు తన యొక్క ఆస్థానంలో మంత్రులుగా మరియు ఇతర ఉన్నతాధికారులుగా నియమించుకోవాలి అని బరోని సూచించడం జరిగింది. ముఖ్యంగా ఉన్నత వంశాలకు చెందిన వారై రాజు పట్ల ప్రధానంగా విశ్వాసము, గౌరవము మరియు దురాశ లేనటువంటి వ్యక్తి, జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులని రాజు నియమించుకోవాలని పేర్కొన్నాడు. ఇదే అంశాన్ని గురించి కౌటిల్యుడు కూడా తన మంత్రి పరిషత్తులో పేర్కొనడం జరిగింది. రాజు ఏ విధంగా తన యొక్క ఆస్థానంలో ఎవరెవరిని నియమించుకోవాలి అనే దానికి సంబంధించి. అందుకే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రాన్ని జియావుద్దీన్ బరోని ఆ యొక్క ఫత్వా-ఈ జాందారిని అందువలనే పోల్చడం జరిగింది. అలాగే ఆర్మీ, ఈ యొక్క సైన్యానికి సంబంధించి 4 రకాలుగా విభజించడం జరిగింది. ఆ రోజుల్లో 4 రకాలుగా, అంటే ముఖ్యంగా యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఏ విధంగా త్రివిధ దళాలు ఉన్నాయో, ఇక్కడ ఆర్మీలోనే 4 రకాలుగా పేర్కొనడం జరిగింది. ఆర్మీ ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 parts like infantry, soldiers on foot, cavalry, horsemen and war elephants, auxiliary, engineers, transporters and spies. Different ranks of army included Khan, Malik, Amir, Salar. They were paid in cash or assigned revenues of villages. ముఖ్యంగా ఈ యొక్క ఆర్మీ అనేటువంటిది, సైన్యం అనేటువంటిది 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇన్ఫాంట్రీ అంటే సోల్జర్స్ ఆన్ ఫుట్, అంటే పదాతి దళం అని చెప్పవచ్చు. ఈ యొక్క పదాతి దళంలోనే మళ్ళీ అంటే ఈ యొక్క ఆర్మీలోనే 4 రకాలుగా. క్యావలరీ అంటే గుర్రపు అశ్వదళము, అశ్విక దళం అని చెప్పవచ్చు. ఈ యొక్క వార్ ఎలిఫెంట్స్ అంటే గజదళము అని చెప్పవచ్చు. అట్లాగే ఈ యొక్క ఆక్సిలర్ అంటే ఇది ఫిరంగి దళము, ఇంకా ఇతర రకాలైనటువంటి ఈ విధంగా సైన్యాన్ని 4 భాగాలుగా, 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇంతకుముందే చెప్పినట్టు రాజు కొంత ప్రత్యేక సైన్యాన్ని కలిగి ఉంటాడు. అట్లాగే ఆ
ఆ యొక్క ఇక్తాదార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత ప్రైవేటు సైన్యాన్ని రాజు కొరకు మరియు వారి వ్యక్తిగతంగా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. వారికి ఈ యొక్క సైన్యంలో పనిచేసినటువంటి వారికి వివిధ రకాలైనటువంటి హోదాలను ర్యాంక్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అనగా ప్రధానంగా ఖాన్ అని, అట్లాగే మాలిక్ అని, అమీర్ అని, సిఫాల్ సలార్ అని, ఈ విధంగా ఆర్మీలో ర్యాంక్స్ అనేటువంటివి కల్పించడం జరిగింది. అంటే ఈ రోజులలో మనం ఆర్మీలో ప్రధానంగా ర్యాంక్స్ కనుక చూసినట్లయితే మేజర్, బ్రిగేడియర్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, ఏ విధంగా మనము మేజర్ జనరల్ అని పిలుస్తామో అట్లా ఆ విధంగా ఖాన్, మాలిక్, అమీర్, ఈ విధంగా వారందరికీ కూడా ఆ రోజులలో ప్రధానంగా మన డబ్బు రూపంలో కానీ, అంటే నగదు రూపంలో కానీ, పైసల రూపంలో కానీ, లేదంటే కొన్ని విలేజ్లని, కొన్ని గ్రామాలని జాగీర్లుగా అక్కడ నుండి శిస్తు వసూలు చేసుకునేటువంటి అవకాశము కల్పించే విధంగా వారికి కొంత కేటాయించడం అనేటువంటిది జరిగేది. అంటే వారి యొక్క జీతాలు ఇటు నగదు రూపంలో కానీ, లేదంటే మనమే వాటిని జాగీర్లు అనేయండి ఈ రోజుల్లో పిలుస్తున్నాం, ఈ యొక్క జాగీర్ల రూపంలో కానీ వారికి ఇచ్చేటువంటి పద్ధతి ఉండేది. తర్వాత ఆ యొక్క ఆర్మీ యొక్క సైన్యం యొక్క అత్యంత ప్రధానమైనటువంటి విధి ఏంటిది? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఆర్మీ అంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఆర్మీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద స్టేట్, టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద స్టేట్, టు ఎక్స్పాండ్ ద స్టేట్. పర్సనల్ ట్రూప్స్ వర్ మెయింటైన్ టు ప్రొటెక్ట్ ద సుల్తాన్. ఆ యొక్క సైన్యం యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడటము అత్యంత ప్రధానమైనటువంటి విధి. తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని రక్షించడము, రాజ్యంలో ప్రజలని రక్షించడం, తర్వాత రాజ్య విస్తరణ చేయడం అనేటువంటిది. అంటే రాజ్య విస్తరణ చేయడం అంటే టు ఎక్స్పాండ్ ద స్టేట్ అంటే పక్కన ఉన్నటువంటి ఆ యొక్క రాజులపైన తిరుగుబాటు చేసి పక్కనున్న రాజులపైన, సరిహద్దు రాజులపైన దండయాత్ర చేసేసి ఆ రాజ్యాలను ఆక్రమించుకోవడం ద్వారా రాజ్య విస్తరణకి పూనుకోవడం. అట్లాగే రాజుకు ప్రత్యేకంగా పర్సనల్గా రాజు కేవలం సంరక్షణ కొరకు ఉండేటువంటి దాన్ని కొంత కూడా ప్రత్యేకమైనటువంటి సుల్తాన్ యొక్క సైన్యము ప్రత్యేకంగా ఉండేటువంటి చెప్పారు. అట్లాగే పరిపాలన కనుక చూసినట్లయితే ఈ రోజుల్లో కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో, యూనియన్, స్టేట్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో, ఆనాడు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది 3 భాగాలుగా విభజించబడి ఉండేది. అదే సెంటర్, ప్రావిన్స్ అండ్ విలేజ్ లెవెల్స్. అంటే కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో అప్పుడు కూడా ద 3 లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఉంది అని చెప్పవచ్చు. సెంటర్ అండ్ ప్రావిన్స్ అండ్ విలేజ్ లెవెల్స్. మెయిన్ ఫంక్షన్ వాజ్ టు మెజర్ ల్యాండ్ అండ్ ఫిక్స్ ద రెవెన్యూ టు బి కలెక్టెడ్. దివాన్-ఇ-వాజిర్ వాజ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఈ యొక్క అత్యంత ప్రధానమైనటువంటి ఆదాయ వనరు భూమి శిస్తు కాబట్టి భూమి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క దాన్ని కొలిపించి దాని ద్వారా వసూలు చేయడము, పన్ను వసూలు చేయడము, అదంతా కూడా ఆర్థిక శాఖ కిందికి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారియే దివాన్-ఇ-వాజిర్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు. ఈ దివాన్-ఇ-వాజిర్నే ఇంకో రకంగా ప్రైమ్ మినిస్టర్ అంటే సుల్తాన్ యొక్క ప్రధానమంత్రిగా కూడా పిలిచేటువంటి వారు. వాజిర్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ద హెడ్ ఆఫ్ ది ఫైనాన్స్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ద సెంటర్. అంటే రాజుకు సంబంధించి కేంద్రంలో, అంటే రాజుకు సమీపన్న యొక్క ప్రధానమంత్రి హోదాలో లేదంటే ఆర్థిక మంత్రి హోదాలో దివాన్-ఇ-వాజిర్ భూమిని కొలిపించడము, దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేయడము, పరిపాలన చూసుకోవడం అంతా కూడా ఇతని ఆధ్వర్యంలో జరిగేది. తర్వాత ఆ దివాన్-ఇ-వాజిర్ తర్వాత అతనికి ఇంకా ఇద్దరు ఉండేటువంటి వారు అతనికి సహాయకులుగా. వారిని నాయబ్ వాజిర్ అని,
అట్లాగే అతను అంటే డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ని లేదా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పవచ్చు. అలాగే ముష్రిఫ్-ఈ మమాలిక్ అని ఇతను అకౌంటెంట్ హూ మెయింటైన్డ్ ఏ రికార్డ్ ఆఫ్ ది అకౌంట్స్. ముస్తఫీ మమాలిక్ ఆడిటర్ హూ ఆడిటెడ్ దిస్ అకౌంట్. అంటే ఇక్కడ దివానీ వజీర్తో పాటు ముష్రిఫ్-ఈ మమాలిక్, ముస్తఫీ మమాలిక్ అని మరొక ఇద్దరు ఇతనికి సహాయకులుగా ఉండేవారు. ఇదంతా కూడా కేంద్రము స్థాయిలో. తర్వాత రాష్ట్ర స్థాయిలో కనుక చూసినట్లయితే ముఫ్తీస్ అండ్ వాలీస్ వీళ్ళిద్దరూ కూడా ప్రావిన్షియల్ లెవెల్ అంటే మళ్ళీ రాష్ట్ర స్థాయి అని చెప్పవచ్చు. అంటే వాళ్ళు ఢిల్లీలో ఉండి పరిపాలన చేసేటువంటి వారు కాబట్టి ఢిల్లీ స్థాయిలో పై ముగ్గురు దివానీ వజీర్, ముష్రిఫీ మమాలిక్, ముస్తాఫీ మమాలిక్. రాష్ట్ర స్థాయిలో అంటే వాళ్ళకి అనేక రాజ్యాన్ని వివిధ రాష్ట్రాలకు విభజించేటువంటి వారు కాబట్టి ఆ రాష్ట్ర స్థాయిలో ముఫ్తీస్ అండ్ వాలీస్ అని. అలాగే గ్రామ స్థాయిలో కనుక చూసినట్లయితే ముకద్దం లేదా చౌదరి అని. అంటే వీరు ఆ యొక్క గ్రామ స్థాయిలో భూమి శిస్తు వసూలు చేసి పై స్థాయిలో అధికారులకి పంపించాలి. పై స్థాయి అధికారులు అక్కడ ఢిల్లీ సుల్తాన్కి ఆదాయాన్ని పంపించాల్సి ఉంటుంది. తర్వాత మార్కెట్ సంస్కరణలు కనుక చూస్తున్నట్లయితే మార్కెట్స్, ఈ యొక్క మార్కెట్ యొక్క అధిపతినే దివానీ రియాసత్ అని. ఇతను ఈ యొక్క మార్కెట్లను, అంగళ్ళను వాటికి సంబంధించి వాటిని నియంత్రణ చేసేయడం వాటిని. నెక్స్ట్ షహానా-ఈ మండీ వాజ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ది గ్రెయిన్ మార్కెట్. దే మస్ట్ కంట్రోల్ ది మార్కెట్ ఇర్రెగ్యులారిటీస్. Barani advised to king to fix the prices of commodities on the basis of production of cost. అంటే ఈ యొక్క ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువుల ఆధారంగా పన్నులు అనేటువంటివి రాజునే స్వయంగా విధించాలి అని బరాని సూచించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క వ్యవసాయ ఆధారిత మార్కెట్లు అనేటువంటివి ఆనాడే ఉండేటువంటివి. ఆ యొక్క వ్యవసాయ ఆధారిత మార్కెట్లను, పండిన పంటని అమ్మడానికి సంబంధించి ఆ యొక్క మార్కెట్లను చూడడానికి ఈ దివానీ రియాసత్ మరియు షహానా-ఈ మండీ అనేటువంటి ఇద్దరు కూడా అంగళ్ళను, మార్కెట్లను వాటిని నియంత్రణ చేయటము, వాటికి సంబంధించి చూసుకోవడం వారి యొక్క బాధ్యతగా చెప్పవచ్చు. తర్వాత న్యాయము కనుక చూసినట్లయితే అక్కడ రెండు రకాలైనటువంటి కోర్టులు అనేటువంటివి మెన్షన్ చేయడం జరిగింది. There were two courts for dispensing civil and criminal justice. Judges were appointed by the Sultan. Sultan was the highest court of appeal and regarded as the seat of justice. అత్యున్నతమైనటువంటి న్యాయాధికారము రాజుకే చెందుతుంది, రాజుకే చెందాలి అని పేర్కొన్నాడు. జడ్జిలు రాజు చేతనే నియమించబడాలి. ద జడ్జెస్ కెన్ బి అపాయింటెడ్ బై ది సుల్తాన్. అక్కడ సివిల్ మరియు క్రిమినల్ సంబంధించినటువంటి రెండు రకాలైనటువంటి న్యాయాలని, చట్టాల గురించి కూడా అంటే కేసెస్ గురించి పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఖాజీ ఉల్ ఖజాత్ ఇతను చీఫ్ జడ్జిగా, సదర్ ఉల్ సదర్ వాజ్ ద ప్రావిన్షియల్ జడ్జి అంటే రాష్ట్ర స్థాయిలో జడ్జిగా నియమించడం జరిగింది. ఖాజా ఉల్ ఖజాత్ని ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏ విధంగా మనము ఆ విధంగా కంపేర్ చేయవచ్చు. అట్లాగే హైకోర్టు జడ్జి లాగా సదర్ ఉస్ సదర్ అని ప్రావిన్షియల్ జడ్జి అంటే ప్రజెంట్ హైకోర్టు జడ్జి లాగా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఆనాడు ఉన్నటువంటి న్యాయము మరియు చట్ట పరిపాలనకు సంబంధించి. ఈ విధంగా జియావుద్దీన్ బరోని గొప్ప ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కాలంలో వారి యొక్క పరిపాలనకి దోహదం చేసినటువంటి గొప్ప రాజనీతివేత్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందడం జరిగింది. థ్యాంక్ యూ.